వెల్కమ్ టు అర్జునాక్స్. మీరందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా చాలా బాగున్నా. 100 వెరైటీస్ ఆఫ్ ఎగ్ రెసిపీస్ లో మన 4th రెసిపీ వచ్చేసి టొమాగో యాకి. టొమాగో యాకి ఇది ఒక జపనీస్ స్టైల్ ఆఫ్ ఆమ్లెట్ అన్నమాట. ఈ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్, చాలా త్వరగా అయిపోతే, అలాగే చాలా హెల్దీ అన్నమాట. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక రెస్టారెంట్ స్టైల్లో, ఒక రెస్టారెంట్ లో ఇస్తే ఎలా ఉంటుందో చూడడానికి అలా ఉంటుంది. ఎవరైనా సరే ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. మెయిన్ గా కిడ్స్ అయితే చాలా బాగా అట్రాక్ట్ అయిపోతారు, చాలా క్విక్ గా కూడా తినేస్తారు. అండ్ ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే, మీకు నార్మల్ పూతరేకులు తెలుసు కదా, లేయర్స్ లేయర్స్ గా ఉంటుంది. సో ఈ ఆమ్లెట్ ని కూడా లేయర్స్ లేయర్స్ గా వేస్తాం కాబట్టి ఈ రెసిపీకి మేము పెట్టుకున్న పేరు వచ్చేసి కోడిగుడ్డు పూతరేకులు. నార్మల్ పూతరేకులు అందరూ చూసుంటారు, తినుంటారు. కోడిగుడ్డు పూతరేకులు నో కదా, అందుకని ఇప్పుడు ఈ రెసిపీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇలాంటి ఎగ్ కి సంబంధించిన కొత్త కొత్త వెరైటీ డిషెస్ మన ఛానల్లో మనం చేయబోతున్నాం కాబట్టి ఇలాంటి కొత్త వంటకాలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. చూసారు కదా ఇంగ్రీడియంట్స్, ఎగ్స్ ఎలానో కావాలి. నేనైతే దీనికి క్యారెట్, ఆనియన్, అలానే పచ్చిమిర్చి తీసుకున్నా. మీ దగ్గర ఎలాంటి వెజిటేబుల్స్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం ఎగ్స్ ని పగలు కొట్టుకొని అందులో వేసుకోవాలి. నేనైతే దీనికోసం 3 తీసుకున్నాను, 3 ఎగ్స్ తీసుకున్నా. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నా. అలానే కొంచెం క్యారెట్ తురిమి, అలానే ఒక ఆనియన్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసా కాబట్టి కారం వేయట్లేదు, మిరియాల పౌడర్ వేస్తున్నా. కొంచెం ఒక టేబుల్ స్పూన్ వాటర్. ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. డన్, అంతా మంచిగా మిక్స్ అయిపోయింది. స్టవ్ వెలిగించడం, పాన్ పెట్టడం. టొమాగో యాకిని స్క్వేర్ గా ఉండే పాన్ లో చేస్తారు, ఎందుకంటే స్క్వేర్ గా ఉండే పాన్ లో చేస్తే ఆ షేప్ కరెక్ట్ గా వస్తుంది. కానీ నా దగ్గర స్క్వేర్ పాన్ లేదు కాబట్టి ఇలా రౌండ్ పాన్ లో చేస్తున్నా. సో రౌండ్ పాన్ లో కూడా టొమాగో యాకి చేయొచ్చు. ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూడబోతున్నారు. ఓకే, పాన్ అయితే వేడైపోయింది. ఇప్పుడు మంచిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి, ఎందుకంటే పాన్ కంటుకుంటే టొమాగో యాకి రాదు సరిగా. ఇప్పుడు మనం ఒక 2 గంటలు 3 గంటలు ఇలా దీన్ని పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం ఆయిల్. జపనీస్ వాళ్ళు ఏంటంటే దీన్ని ఎక్కువ కాలనివ్వరు, కాలనివ్వకుండా ఇలా రోల్ చేసేస్తారు. మనం కొంచెం కుక్ అయ్యేదాకా ఉండి తర్వాత రోల్ చేద్దాం, ఎందుకంటే వాళ్ళు పచ్చి పచ్చిగా తినేస్తారు, మనం అంత పచ్చి పచ్చిగా తినలేం కదా. ఇంకొకటి, స్క్వేర్ ప్యాన్ లో చేస్తే కరెక్ట్ గా షేప్ వస్తుంది, బట్ ఈ రౌండ్ ప్యాన్ లో కాబట్టి ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఈ కార్నర్స్ ఉంటాయి కదా, ఈ కార్నర్స్ ని ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుని అప్పుడు మనం రోల్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మెయిన్ టాస్క్ వచ్చి దీన్ని మనం రోల్ చేయాలి. ఓకే, దీన్ని ఇలా, నెక్స్ట్ ఇలా ఇలా, డన్. ఒక రోల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇదే ప్రాసెస్ ని మనం మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ రాసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ బ్యాటర్ ని మళ్ళీ వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని మంచిగా ఇలా ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ దీని కింద కూడా వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ అంటుకోవాలి కదా, ఇది దీనికి అంటుకోవాలి. సో అందుకనేసి దీని కింద. డన్. ఇప్పుడు కొంచెం ఆయిల్. ఇప్పుడు దీన్ని మెల్లగా ఈ పక్క కనాలి. డన్. అలాగా యాక్చువల్లీ ఈ కార్నర్స్ ఇలా ఇలా వేసేయాలి, బట్ మనకి ఎందుకు రావట్లేదు. డన్. ఇప్పుడు మనం దీన్ని ఒక మూల పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇంకొక లేయర్ వేయాలి. ఇలా అంతా ఆయిల్ రాసేసుకొని ఫైనల్ గా ఇప్పుడు ఇంకొక లేయర్. దీన్ని మంచిగా అలా ఇలా అలా దీని కిందకి వెళ్ళలేదే. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు నా స్టవ్ చూసి అర్థమవుతుంది, ఇది సిమ్ లోనే ఉంది. సిమ్ లో పెట్టే కాల్చాలి, లేకపోతే మాడిపోతుంది. మనం పల్చగా వేస్తాం కదా ఈ ఆమ్లెట్, మాడిపోకుండా సిమ్ లో పెట్టుకొని ఈ టొమాగో యాకిని చేసుకోవాలి. అదేంటది ఒక రోలే వచ్చింది. అండ్ ఇప్పుడు ఫైనల్ లేయర్ అనమాట. అంటే మన ఇప్పుడు నేను ఎగ్స్ 3 తీసుకున్నా కాబట్టి నాకు ఒక 4 లేయర్స్ వచ్చాయి. మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ లేయర్స్ వస్తాయి. అలానే పాన్ పెద్దదైతే కూడా. సో ఫైనల్ గా
ఇప్పుడు దీన్ని కొంచెం ఎత్తితే అయిపోయింది. ఒక్క నిమిషం. దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఓకే, ఫైనల్ గా దీన్ని కొంచెం అలా అలా సర్దేసేయాలి. ఇదంతా కనిపించకూడదు. ఓకే, జపనీస్ వాళ్ళకి సన్నగా వచ్చింది, మనకి ఇంకో కొంచెం లావు వచ్చింది. మన టొమాటో యాకి రెడీ అయిపోయింది. ఫస్ట్ ఎడ్జెస్ కట్ చేసేసుకున్నా, ఎందుకంటే షేప్ నాకు మంచి రావాలని. కట్ చేయకపోయినా మంచిగా వచ్చేటట్లు, కట్ చేసినా మంచిగా వచ్చేటట్లేదు. ఓకే, కాలుతుంది, మంచి కాలుతుంది నాకు. వెయిట్, దీని టేస్ట్ ఎలా ఉందో వినయ్ టేస్ట్ చేసి రివ్యూ ఇస్తారు. ఫైనల్ గా నందు టమోటా యాకి టొమాటో యాకి ఫైనల్ గా నందు టమోటా యాకి అయితే ప్రిపేర్ చేసింది. ఆమ్లెటే, బట్ డిఫరెంట్ టైప్ అనమాట. అంటే డిజైన్ అంతా వేరేగా ఉంది, పూతరేకులు లాగే ఉంది. నిజంగానే దీన్ని మనం కోడిగుడ్డు పూతరేకులు అనుకోవచ్చు. సో ఒకసారి టేస్ట్ చూద్దాం, టేస్ట్ ఎలా ఉందని. టేస్ట్ ఇంపార్టెంట్. బాగుంది, చాలా బాగుంది. నార్మల్ ఆమ్లెట్లు తిని తిని బోర్ కొట్టేసిన వాళ్ళు ఇలాంటి టైప్ ఆఫ్ ఆమ్లెట్లు ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్. సక్సెస్ఫుల్ గా 4th రెసిపీ టొమాటో యాకి చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఇదైతే కోడిగుడ్డు పూతరేకులు, కోడిగుడ్డు పూతరేకులు చాలా బాగుంది, చూడడానికి బాగుంది, అలానే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. సో ఇదే మా 100 వెరైటీస్ ఆఫ్ ఎగ్ రెసిపీ ఛాలెంజ్ లో 4th రెసిపీ. ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ ఇంకా చాలా చేయబోతున్నాము. ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. సో నెక్స్ట్ రెసిపీలో కలుసుకుందాం. Until then, bye bye.